అమ్మా, ఇప్పుడు భూమిలోకి వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు ఈ బాలుతో పెట్టుకోకు, అర్థమైందా? బాలు మన ఇంట్లో ఉంటే ఆ ఇంటి అమ్మాయిని కాపాడతాడా? ఎంత ధైర్యం వాడికి! ఇందులో తప్పే ఉంది. తప్పు కాదా? మనం పక్క ఇంటోళ్ళ కంటే ఒక మెట్టి ఎక్కువ ఉండాలి కదా. నిన్ను రక్షించిన చేత్తో దాన్ని కూడా రక్షిస్తాడా? వాడే కాదు, వాడు బ్యాగ్ కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏంట్రా అది? ఆఫ్టర్ ఆల్ ఈ ఇంటి పనోడివి, నీకెంత ధైర్యం ఉంటే మా పాప ఫోటోని నీ బ్యాగ్ లో పెట్టుకుంటావు? ఓ, మీరు ఈ ఫోటో గురించి మాట్లాడుతున్నారా? మరే నువ్వే ఫోటో గురించి అనుకుంటున్నావు? ఆయన ఫోటో అనుకుంటున్నాడు. కాదు, ఆ బ్యాగులో మా అక్క ఫోటో ఉంది. మీ అక్క ఫోటోనా? అవును, మా అక్క ఫోటోనే. మా ఒకే ఒక అక్క, ఒకే ఒక్క మేనల్లుడు, డాక్టర్ బాలు. డాక్టరా? ఓ, నీకు తెలీదు బాలు, నీకు తెలీదు. అవును, నాకేమీ తెలీదు. ఇంత అవమానం జరుగుతున్నా కూడా ఇంకా నోరు విప్పవా బాలు? చెప్పే సమయం వచ్చేసింది. అది కాదు. ఒకటి నువ్వైనా చెప్పు, లేదా నన్నైనా చెప్పనివ్వు. అది బెటర్. మీరే చెప్పండి, మీరే చెప్పండి. చెబుతాను బాలు, చెబుతాను. అమ్మతో గొడవపడి ఊరొదిలి పారిపోయొచ్చాడు. ఎవరు? నువ్వే. ఓహో, ఇంకా రాస్తావెందుకయ్యా? అసలు వాళ్ళమ్మతో గొడవెందుకైందో తెలుసా? ఆస్తి కోసం కాదు, అదెంత కావాలో అంతుంది. డబ్బు కోసం కాదు, అది డబ్బాల డబ్బాల నిండా ఉంది. పొలం కోసం కాదు, అది పొలోమనుంది. అయినా ఎందుకు? ఎందుకు? ఎందుకు అది మీరే చెప్పాలి. వీళ్ళమ్మ వీడిని లాయర్ని చేయాలని, వీడేమో డాక్టర్ కావాలని కలలు కన్నారు. చివరికి వీడి కలే నిజమైంది. అంటే డాక్టర్ అయ్యాడు. నువ్వుంటాడేంటి? బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు. వాళ్ళమ్మ కలలు కళ్ళలయ్యాయి. ఇంతలో అమెరికాకు పక్కనే ఉన్న న్యూయార్క్ లో వీడికి డాక్టర్ గా ఉద్యోగం వచ్చింది. ఎవరింట్లో? జార్జ్ బుష్ ఇంట్లో ఫ్యామిలీ డాక్టర్ గా. ఆహా, కానీ నువ్వేం చేశావు? నేనేమీ చెయ్యలేదు కదా. అదే నేను చెప్పేది. నాకు ఆ ఉద్యోగమే వద్దని విసిరి పారేసి డైరెక్ట్ గా ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చేసావు. నేను వచ్చింది లారీలో కదా మామయ్య. ఏదిక్కినా ఏది దిగినా నువ్వు పాయింట్కి రారా? అలాగే. వీడిక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనల్ని చూడాలని, చూసి మాట్లాడాలని, కలిసి ఆడాలని, ఆడి పాడాలని. అలా ముచ్చటపడి వచ్చిన వాడిని ముచ్చమటలు పట్టేలా అవమానిస్తారా? లేదు అల్లుడు మామయ్య, మెరికలాంటి నువ్వు అరమరికలు తెలియని వీళ్ల మధ్య ఉండొద్దు. అమెరికా వెళ్ళిపో. అక్కడే ఒక మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి కూడా చేసుకో. ఇంగ్లీష్ అమ్మాయి అయినా పర్వాలేదు. నువ్వు అందించే ప్రేమ అర్థం కాని వీళ్ల మధ్య నువ్వు ఉండొద్దు. బయలుదేరు. వస్తాను మామయ్య. వెరీ సారీ బాలు. రిజర్వ్ బ్యాంక్ ని గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని అనుకున్న పాపిస్టు దాన్ని నువ్వెవరని తెలియక తిట్టాను. ఐఎమ్ వెరీ సారీ డాక్టర్ అల్లుడు. అల్లుడా? మరి కూతుర్ని పెళ్లి చేసుకునే వాడిని అల్లుడు అనక ఏమంటారమ్మా? ఓకే అమ్మా. ఓ పెద్ద డాక్టర్ కి నా కూతురిచ్చి పెళ్లి చేయాలనే ఆశ ఈ రోజు తీరపోతుంది. వెంటనే ఓ మంచి ముహూర్తం చూడాలి. ఆర్ యు హ్యాపీ అల్లుడు? చాలా హ్యాపీ అత్తయ్య. అది చెప్తే మీ నాన్న ఒప్పేసుకుంటాడా? దానికే కదే వాడు నీకు కూడా బావే. వాడు వీడు అనకమ్మా, ఆయన పెద్ద డాక్టర్ అట. అందుకేగా అల్లుడిని చేసుకుంటానంటోంది. అది ఏ రోజైతే ముహూర్తం పెడుతుందో అదే రోజు అదే పెళ్లి కొడుకుతో నీకు పెళ్ళయ్యాలా నేను చేస్తాను. అమ్మా, శుభలేఖని 1కి 2 సార్లు చూడండి. 1కి 2 సార్లు అంటున్నారు. కొంపతీసి మీరు 2వ పెళ్లి చేసుకుంటున్నారా? ఆఫ్ కోర్స్. నా ఫేసు వయసు అలా కనిపిస్తున్నా బేసిక్ గా నేను పతివ్రతని. ఇందులో మీ కూతురు వందన పేరుంది. నేనెందుకు అడిగానంటే ఇంకా సేపట్లో నా పక్కింటి ఆవిడ వెడ్డింగ్ కార్డుతో వస్తుంది. అందులోనూ ఈ పెళ్లి కొడుకు పేరే ఉంటుంది. ఒకే రోజు 2 పెళ్లిళ్ళ గురించి విన్నాను, కానీ ఒకే రోజు ఒకే పెళ్లి కొడుకు 2 పెళ్లిళ్ళు నేను ఇంతవరకు వెళ్ళలేదు. మీ ఇంటిల్లో పాది పెళ్లికి తప్పకుండా రావాలి. అప్పుడు పెళ్లి కూతురు ఎవరో తెలుస్తుంది. మేము ఆ రోజు సినిమాకి వెళ్దామని ప్లాన్ చేస్తాం. ఇంతకన్నా సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా ఏముంటుంది? మేం పెళ్లికి తప్పకుండా వస్తాం. వెళ్ళొస్తానమ్మా. ఇంకా చాలా కార్డులు పంచి పెట్టాలి. అలాగే.
నువ్వొకటిస్తే నేను రెండివ్వగలను. రెండు కాదు 3 కార్డులు ఇచ్చినా కూడా నువ్వు పెళ్లి చేయలేవు. ఇప్పుడు నేను ఫస్ట్ నీకన్నా ముందు ఎలా కార్డు ఇచ్చానో అలాగే మా అమ్మాయి పెళ్లి విషయంలో కూడా నేనే ఫస్ట్. పాపం కార్డైనా ముందిస్తావని కావాలని నేనే లేటుగా వచ్చాను. మా అమ్మాయి పెళ్లి అయ్యాక పాపమని నీ మీద జాలి పడాల్సింది నేను. కార్డు పంచడం ఆపి వచ్చిన దారినే వెళ్ళు. అదే నేను చెప్తున్నాను. జరగని పెళ్లికి కార్డు ఇచ్చి అవమాన పడే కంటే ఇచ్చిన కార్డు వెనక్కి తీసుకెళ్ళు. హలో, ఆ, నా మొగుడు చెయ్యి నా మీద పడ్డాకే నీ మీద పడింది. ముందు అది గుర్తుంచుకో. చెయ్యి ముందు నీ మీద పడుండొచ్చు, కానీ ఆయన నా మీద చెయ్యి వేసిన తర్వాత ముందు తల్లయింది నేను. అది మర్చిపోకు. అలా అని అల్లుడు ముందు నీ కూతురు మెడల్లో తాళి కడతాడని పగట్టి కళలు కనకు. నేను